నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర భయాందోళనలో జీవనం సాగించారని వైసీపీ నాయకులు నేడు వెన్నుపోటు దినం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి నేటితో సంవత్సరం అయిందని, కూటమి ప్రభుత్వంపై ప్రజల ఆదరణ చూసి భయపడి వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం కార్యక్రమం చేశారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో మెగా డిఎస్సీ వేస్తామని హామీ ఇచ్చారు. ఏం చేశారు గుర్తు చేసుకోవాలని కోరారు. పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను మూసివేశారని, ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల నుంచి ఒక్కరికైనా ఏవో సహాయమైనా జరిగిందా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే పెన్షన్ 1000 రూపాయలు పెంచామని, ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మరని వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, ఇజ్రాయెల్ కుమార్, రవీందర్ రెడ్డి, శ్రీనివాసులు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. అయిపోయి ఈరోజు రిజల్ట్ ఆల్మోస్ట్ ఇప్పటికే ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్లో కూడా అని చెప్పి అందరూ కూడా ప్రజలు, ముఖ్యంగా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ క్యాడరు, జనసేన క్యాడరు, బీజేపీ క్యాడరు సంబరాలు చేసుకున్నటువంటి ఈరోజు ఆయన అంతలోకి ఏం కాలిందో ఏందో వైఎస్ఆర్సీపీ కూడా అర్థం కావట్లే. సంవత్సరం రోజులకే ఇది చీకటి రోజు, ఇది వెన్నుపోటు రోజు అనేటువంటి మాటలు పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు మేము చేస్తున్నాం. భయంతో 5 సంవత్సరాలు ప్రజలు బిక్కుమంటున్నటువంటి రోజులు పోయి ఈరోజు ధైర్యంగా ప్రజలు వీధిలో తిరిగే రోజు వచ్చిన రోజు ఈరోజు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే చీకటి పోయి వెలుతురు వచ్చిన రోజు ఈ రాష్ట్రానికి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. మేము అనుకునేది కాదు. అదే మాట్లాడితే వెన్నుపోటు తినవట, గొడ్డలు వేటంట. ఇదంతా ఎవరు గొడ్డలు వేటి వెన్నుపోటు పొడిచిన ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. సొంత పార్టీ ఒకటి పెడితే ఆ పార్టీని లాక్కుని తెలుగు కదా. అసలు గొడ్డలు వేటంట. గొడ్డలు వేట ఎవరు? మీ చిన్నాయన చెప్పింది ఎవరు? మీరు కదా. తెలుగుదేశం పార్టీ కూడా మీరు చెప్పేసి మా పైన వేసిన కార్యక్రమం కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సొంత తల్లిని చెల్లిని కూడా ఇంట్లో ఉండి జరిగిన ఆస్తిలో పైసా ఇవ్వకుండా ఉన్నటువంటి మీ నాయకుడు ఒక నాయకుడిగా చెప్తూ ఆయన పిలిపిస్తే మీరు ఆయనలాగా శాడిస్టులుగా తయారయ్యి ఈరోజు రాష్ట్రంలో మీరందరూ కూడా అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది నిజంగా అన్యాయమైన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీకు వణికాయి, కింద నుండి పై దాకా కారింది. మొన్న మా మహానాడు చూసి ఆ దెబ్బతో ఇంకేం చేయలేక మీరు ఈ కార్యక్రమాన్ని పెట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే కడపలో జరిగిన మహానాడు మొత్తం కింద నుండి పై దాకా ఇది అందరికీ తెలిసింది. మొత్తం తెలియకుండా పొల. ఆ భయంతో మీరు ఏదో ఇంకేదో అయిపోతుంది ఈ రాష్ట్రం, మనం కాకపోతే ప్రజలు మమ్మల్ని ఏమని అనుకుంటారన్న ఉద్దేశంతో మీరు వచ్చారు. ప్రజలు ఏం అనుకోవట్లేదు కదా, ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు. మీలాంటి గవర్నమెంట్ పోయిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు సంబరాలు చేసుకున్నటువంటి రోజున కూడా చెప్పి కూడా నేను మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అందరూ నాయకులు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో చేరి ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అని చెప్పేదానికి మీకేం లేదు, అర్హత లేదు కదా. 5 సంవత్సరాలు మీరే ఒక్క పని కూడా చేసిన దాఖలాలు లేవు, గుర్తుపెట్టుకోండి. ఒక్క పని చేయాలి. మీరు చేసింది ఏంది? పూర్తిగా మద్యపాన నిషేధం ఎత్తేస్తున్నారు. ఎత్తండి పోకుండా కల్తీ మద్యం పెట్టి దాదాపు 30,000 మందిని చంపేసినటువంటి చరిత్ర మీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. అది దాదాపు 200 మంది మీ మందు తాగి చనిపోయిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మెగా డిఎస్సీ హామీ ఇచ్చారు. నేను వస్తే మెగా డిఎస్సీ పూర్తి చేస్తానన్నా, ఈ సిపిఎస్ ఒకరోజు ఇస్తానన్నా చెప్పిన మాట కూడా రికార్డులో ఉన్నాయి. ఈరోజు మెగా డిఎస్సీ ఇస్తున్నటువంటి మగోడు ప్రభుత్వం ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. మీరు లేకపోయారు. అట్లాగే అన్నా క్యాంటీన్, పేదోళ్ళకి 5 రూపాయలకు అన్నం పెట్టే క్యాంటీన్ రద్దు చేసింది మీరు, మేము కాదు. మేము రావడం అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మళ్ళీ కూడా ఓపెన్ చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్స్ మొత్తం రద్దు చేశారు. ఒక్క లోనైనా సరే గత వెన్నుపోటు అనే దానిపై ధర్నా కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీ చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి ప్రెస్ మీట్ గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
వెన్నుపోటు అనే దానికి నిదర్శనం ఎవరు అనేది ప్రజలే చెప్తారు. ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉంటుంది. ఆ సమాధానం మీరే అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. అవినీతి అక్రమ అరాచక పరిపాలన చేసింది మీరు, ఆంధ్రప్రదేశ్ను అధోగతి పాలు చేసింది మీరు. జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు అని చెప్తున్నారు. ఆ మాట చెప్పేదానికే మీకు అసహ్యం అనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపాలని అహర్నిశలు కృషి చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందాలని ఆలోచన కలిగిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాలా, ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోవాలా, కూటమి గెలవాలని ప్రజలు ఆలోచించి ఆశించి ఈరోజు పెట్టడం మరి దారుణంగా ఉంది. వాళ్ళు చేసిన కుంభకోణాల నుంచి తప్పించుకునే దానికోసంగా ఈరోజు వెన్నుపోటు దినోత్సవాన్ని పెట్టారు. వీళ్ళు ఈ విధంగా ఏ కార్యక్రమాలు చేసినా వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోలేరని వాళ్ళకి తెలియజేస్తున్నాము. చంద్రబాబు నాయుడు ఎవరిని కూడా ఒక్కరిని కూడా వదిలిపెట్టడు. అందరినీ కూడా వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటికి తీసి చట్టం ఇదిలో దాని పని దాన్ని చేసుకోకపోయే విధంగా చేస్తారని మీరు తెలియజేస్తున్నాం. ఎవరు వెన్నుపోటు 14 నుంచి 19లో చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి పథకాన్ని రద్దు చేసి మీరు వెన్నుపోటు పొడిచారు. ఈరోజు వెన్నుపోటు అని చెప్పని సిగ్గుచేటు మీరు ఈ విధంగా ఈ కార్యక్రమాలు చేయడం అని చెప్పని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నిదర్శనం జగన్మోహన్ రెడ్డి కుటుంబం. వీళ్ళ తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచి కొన్ని వేల లక్షలు సంపాదించి వైఎస్ఆర్ పార్టీని స్థాపించాడు. అది వెన్నుపోటు వల్ల ఇప్పుడే మా పెద్దలు చెప్పినట్టు తల్లికి చెల్లికి ఆస్తులో భాగం ఇవ్వాలని వాళ్ళ బయటికి పంపించడం వెన్నుపోటు వల్ల. చిన్నాలు ఎత్తుకొని తల్లి లాంటి వ్యక్తి చిన్నాలంటే చిన్నాలని గొడ్డలతో నరికి అది రాజకీయంగా చేసి ఎలక్షన్లో ఓట్లు సంపాదించాలని వెన్నుపోటు కాదు. వెన్నుపోటు గురించి మాట్లాడుతున్న ఆరంగా వెన్నుపోటు అన్నారు. ఈరోజు మద్యం కల్తీ మద్యం ఇచ్చి పేద ప్రజలు కిట్టులు తినేసి వెన్నుపోటు కాదు. వెన్నుపోటు కార్యక్రమం అంతా నువ్వు చేసి ఈరోజు మా కూటమి ప్రభుత్వాన్ని వెళ్ళిపోవటం చెప్తున్నాము. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్క పల్లెకి కనీసం బస్సులు పోయే సౌకర్యం లేక గుంటలు ఉంటే 1 లక్షల కోట్లు ఖర్చు పెట్టి గుంటలు పూడ్చి ఈరోజు ప్రశాంతంగా పోయేదానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం ప్రభుత్వం. పంచాయతీలు కానీ మేము చెప్పిన కూటమి చెప్పిన హామీలన్నీ ఒక్కొక్కటి వేస్తున్నాం. ఇవన్నీ నువ్వు చూసి భరాయించలేక ఈ ప్రజల్ని ముప్పు పెట్టించడానికి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి వెన్నుపోటు కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ఈరోజు కరెక్ట్గా సంవత్సరం ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ కౌంటింగ్ జరిగింది. ఈ కౌంటింగ్ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు పొడిచిన వెన్నుపోటుకి కనువిప్పు కలిగించిన రోజు ఈరోజు. అటువంటి రోజు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా పథకంతో ప్రజల మధ్యలో చిన్న యాక్సిడెంట్ జరిగినా ఇంకేదైనా జరిగినా వాళ్ళ ఇళ్ళకి చనిపోగానే ఒక 5,000 లేదంటే కర్మతాలకు ఒక 50,000 ఇంకేదైనా యాక్సిడెంట్ జరిగితే 5 లక్షలు లేదా 2 లక్షలు వస్తున్నటువంటి కార్యక్రమానికి వెన్నుపోటు పడుతుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. అది పేదలకు అందేటటువంటి పథకాలు. అటువంటి పథకాలు ఎన్నో ఇప్పుడు దాకా పెద్దలు చెప్పినటువంటి పథకాలన్నిటికీ వెన్నుపోటు పడితే నీకు ఈరోజు ప్రజలు వెన్నుపోటు పొడిచిన రోజు గుర్తు తెచ్చుకొని ఈరోజు వెన్నుపోటు తినమని చెప్పి నువ్వు ప్రకటించుకొని నీకు నువ్వే వెన్నుపోటు ధరుడుగా మారడం జగన్మోహన్ రెడ్డికి ఒక్కరికే సాధ్యం. రానున్న కాలంలో ప్రజలు చెప్పినట్టు వాళ్ళు చేసిన ప్రతి తప్పుకి వాళ్ళు అనుభవించవలసిన టైం దగ్గర పడింది. ఈ వెన్నుపోటు గతంలో నువ్వు ఇంకా ఎవరికి వెన్నుపోటు పొడవకుండా రాబోయే కాలంలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం నీకు చేయబోయే మీ నాయకులకు చేయబోయే గుణపాఠమే. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచినా ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదని ఈరోజు ప్రజలు టీడీపీ పార్టీని నమ్మి మోసపోయారని వైసీపీ ఎమ్మెల్సీ మేరిగ మురళి వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వెన్నుపోటు దినోత్సవంలో భాగంగా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వైసీపీ ఎమ్మెల్సీ మేరగ మురళి ఆధ్వర్యంలో నాయకులు ఆధ్వర్యంలో కార్యకర్తలు ప్రదర్శనలుగా వెళ్లి సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ మేరగ మురళి మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని, అయితే సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు ఏ పథకాలు అమలు చేయడం లేదని, టీడీపీ పార్టీని నమ్మి మోసపోయామని ప్రజలు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భక్తవత్సల రెడ్డి, బాలకృష్ణారెడ్డి, శ్రీనివాసులు, సునీల్ రెడ్డి, గురవయ్య, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెప్పిన సంక్షేమ ఫలాలు ఎన్ని అమలైనాయి మీకే న్యాయ నిర్ణేతగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రజా కోర్టులో కూడా ప్రజలందరికీ మనవి చేసుకుంటున్నాం. చెప్పినటువంటి సంక్షేమ ఫలాలు సూపర్ 6 మొదటగా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా ఇంటింటికి చేరుతున్నటువంటి పెన్షన్ని దాకలేక ఏదో పెంచుతామని ఒక తూతూ మంత్రంగా అది ఒకటే పెంచడం జరిగింది. దాంట్లో కూడా ఎన్నో లొసుగులు ఉన్నాయి. 66,34,000 మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో. తెల్లవారుజామున ఇంటికి పోయి అవాతాతలకు వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా మరి వారికి అందజేయడం జరిగింది. ఈరోజు నిబంధనల పేరిట దాదాపు 4-5 లక్షల పెన్షన్లు ఎగ్గొట్టారు. ఏమంటే ఆ రోజు అవినీతి జరిగిందని మాట్లాడారు. పెన్షన్ల కోసం క్యూలో నిలబడితే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారైనట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక 200 ఆ రోజు 200 కోసం క్యూలో నిలబెడితే వాళ్ళకి అనిపిస్తున్న పేదరికం, వాళ్ళ కొడుకులు గొప్ప ఉద్యోగాలు ఉండొచ్చు, ఆ తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా వాళ్ళు పేదల కింద లెక్కొస్తారు, వాళ్ళు క్యూలో నిలబడ్డారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేయండి, ఏ ఎంక్వైరీలు అవసరం లేదన్న చెప్పిన గొప్ప మహానుభావుడు. అదే ఈ కూటమి ప్రభుత్వం 5 లక్షల మందికి పెన్షన్ లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వికలాంగులైతే తంటాలు పడతా ఉన్నారు. ఆ సర్టిఫికేట్ కోసం జిల్లా హెడ్ క్వార్టర్లో తంటాలు పడతా ఉన్నారు. సగానికి సగం తీసేస్తా ఉన్నారు. ఈ రకంగా మరి ఆ రోజు మాట ప్రకారం అందరికి ఇస్తాము, ఇంకా అర్హతలు కలిగిన వాళ్ళందరూ కూడా ఇస్తామని మాట్లాడి 5 లక్షల మందికి వెన్నుపోటు పడడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదే రకంగా ఆడబిడ్డ నిధి అని చెప్పారు. 1,500 రూపాయలు 19 ఏళ్ళకు పెరిగిన 59 సంవత్సరంలో ఉండే వాళ్ళకి నెలకు 15,000, అంటే 60 ఏళ్ళు ఉండే వాళ్ళకి 4,000 పెన్షన్ ఇస్తాం. కాబట్టి 59 సంవత్సరాలు ఉండే వరకు ఆడబిడ్డలు అందరికీ 18 సంవత్సరాలు పైబడిన 19 సంవత్సరాల నుంచి 1,500 రూపాయలు ఇస్తానని ఆర్భాటంగా ప్రకటించడం జరిగింది. అంటే ఒక ఆడబిడ్డకి 1,500 అంటే ఇంచుమించు 18,000 సంవత్సరానికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరంలో ఎవరికైనా 1,800 రూపాయలు ఎక్కడైనా ఇవ్వడం జరిగిందా అని మిమ్మల్ని న్యాయ నిర్ణేతలుగా మిమ్మల్ని అడుగుతున్నాం. ఒక సంవత్సరం కాలం పాటు అయిపోయింది, ఇంకో సంవత్సరం మొదలవబోతుంది. అంటే అది 18,000, ఇదొక 18,000, 36,000 రూపాయలు బాకీలు మరి ప్రతి ఆడబిడ్డకి ఈ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా నిరుద్యోగులకి బాబు వస్తే జాబ్ వస్తుంది, అలా చేయకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగులందరికీ కూడా ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. ఒక్కొక్క నిరుద్యోగికి 3,000 అంటే ఇంచుమించు 12 నెలలు 36,000 రూపాయలు ఇవ్వాలి. మరి 36,000 ఎవరికి ఇవ్వలేదు. సంవత్సరంలో ఎవరికి ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలు లేవు. మళ్ళా 2వ సంవత్సరం వస్తుంది. అంటే 36,000 72,000 రూపాయలు బాకీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మరి అదే రకంగా తీసుకుంటే వసతి దీవెన కింద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రీతం నాయకులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రానికి బ్రహ్మాండంగా మరి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి పేదవాళ్ళ ఇళ్లలో కూడా డాక్టర్లు, ఇంజనీర్ రకంగా దేశానికే స్ఫూర్తిదాయకం అయ్యారు. మరి ఈరోజు ఆ పథకం ఎంత కుంటిపడిపోయిందంటే ఇంచుమించు 700 రూపాయలు 3 నెలలకి 700 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అంటే 4 ఏళ్ళు అంటే 28,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మరి ఇవ్వాలి. అదే రకంగా వసతి దీవెన కింద వాళ్ళ లాడ్జ్ అండ్ బోర్డింగ్కి 11,000 కోట్ల సంవత్సరానికి ఇవ్వాలి.
రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచల సత్రంలో బుధవారం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పూజితకు మద్దతుగా తిరుపతి ఎంపీ గురుమూర్తి, చిత్తూరు ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గంలోని వేలాది మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అధికారంలోకి రావాలని లేనిపోని హామీలన్నీ ఇచ్చి దాదాపుగా ఒక సంవత్సరానికి 1,70,000 కోట్ల రూపాయల విలువైనటువంటి హామీలను ఇచ్చి సూపర్ 6 అని చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు అందరికీ నీకు 15,000 నీకు 18,000 నీకు 15,000 నీకు 18,000 రకరకాలైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరినీ వెన్నుపోటుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఆ కూటమి ప్రభుత్వం చేసే అరాచకాల మీద గళమెత్తున్నటువంటి మా నాయకుల మీద, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమంగా కేసులు బనాయించి ఈ నెల్లూరు జిల్లాలో ఆయన గళాన్ని నొక్కేయాలని వాళ్ళు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా న్యాయస్థానాల మీద ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. మేము ప్రశ్నించేది ఒకటే, ఇచ్చినటువంటి హామీలను ప్రజలకి నెరవేర్చాలి. ఇప్పటి వరకు ఏదైతే ఇవ్వకుండా ఉన్నారో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఏ కార్యక్రమం ఆగకుండా ప్రతిదీ నెరవేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చినటువంటి హామీలను 5 సంవత్సరాలు కూడా ఈవెన్ కరోనా టైంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పకుండా ఇవ్వడం జరిగింది. మీరు ఇవన్నింటినీ కాదని రకరకాల మసిపూసి మారేడుకాయ చేస్తున్న ఎన్నెన్నో హామీలు ఇచ్చి ప్రజలు మోసగించారు. కాబట్టి ఈరోజు ఈ వెన్నుపోటు దినాన్ని ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి మాకు వెన్నుపోటు పొడిచారు కూటమి ఈరోజు బహిరంగంగా రోడ్ల మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 1 సంవత్సరం కావస్తా ఉంది. ఎలక్షన్ ముందు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అని ఇంకా కూడా చాలా హామీలు ఇచ్చారు. ప్రజలందరూ కూడా ఉద్యోగస్తులు కానీ లేకపోతే ప్రతి ఒక్కరు కూడా రకరకాల హామీలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏవి కూడా ఈ సంవత్సర కాలంగా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. వీటన్నిటిని కూడా ఈరోజు మేము మరొకసారి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి గుర్తు చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎవరైతే బలమైన నాయకులు మీరు ఇచ్చిన మాట ప్రజలకు ఏదైతే మాట చెప్పారో, మీరు ఏవైతే మాటలు చెప్పి ప్రభుత్వం ఈరోజు వచ్చే విధంగా మీరు మాటలు చెప్పారు అవన్నీ కూడా నెరవేర్చాలని అడిగితే వాళ్ళందరిపైన తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూసాం. గవర్నెన్స్ పూర్తిగా గాలికి వదిలేసి కేవలం హరాస్మెంటు, నాయకులపైన కేసులు ఉంది లేనట్టు లేని ఉన్నట్టు రకరకాలుగా క్రియేట్ చేసి ఈరోజు కేసులు పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాము. మరీ ముఖ్యంగా గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రభుత్వాన్ని ఆయన నిలదీస్తూనే ఉన్నారు. ఆయన పైన ఈరోజు అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. ఈరోజు క్యాడర్ కంటగా వాళ్ళ పాప పూజిత గారు ఈరోజు గట్టిగా నిలబడి ఈరోజు క్యాడర్ కంట కూడా అండగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా త్వరలోనే వచ్చి 11 కాకపోతే 12వ తేదీ వచ్చి గోవర్ధన్ రెడ్డి గారిని కూడా పరామర్శిస్తారని చెప్పి కూడా నేను ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తాను. అదేవిధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా, ప్రజలకు ఇచ్చిన హామీలు తెలుగుదేశం నిలబెట్టుకునే విధంగా మేము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవం చేసుకుంటున్నాము. సంవత్సరం కాలం పూర్తయినా కానీ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ హామీలు పూర్తి చేసుకోకుండా ప్రజల్ని ఇంకా మభ్యపెడుతూ ప్రజల కోసం పోరాడే వ్యక్తులని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఈ ప్రభుత్వం అనేది ప్రజలకి ఇటుపక్క ప్రజల కోసం నిలబడే వాళ్ళందరినీ ఇబ్బందులు పెడుతూ ముందుకెళ్తుంది. కాబట్టి ప్రజలకి జరిగిన అన్యాయం ఈ రాష్ట్రం మొత్తం తెలియాలని చెప్పి మేము ఈరోజు వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నాము. దానికి ఇంతమంది భారీగా రావడమేనండి మనం చెప్పలేదు ఎంత అన్యాయం జరుగుతుంది ప్రజలకి, వాళ్ళు ఎంత అసంతృప్తిగా ఉన్నారు ఈ పాలనలో అనేది వాళ్ళే చెప్తున్నారు మనకి. అయితే ఈరోజు ఇక్కడ దగ్గరుండి మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం జరపాల్సింది, కానీ ఆయన లేకుండా ఈరోజు సర్వేపల్లి
సర్వేపల్లిలో మేము ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. అది ఎంతో బాధగా ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క మండల స్థాయి నాయకుడైతే ఏమి అందరూ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కేవలం ఆయన ప్రజల కోసం మాట్లాడుతున్నారు. గత సంవత్సరం కాలం నుంచి నాన్నగారు ఇంకేం చేశారండి? ప్రజలకి సూపర్ 6 రాలేదని, లేకపోతే ప్రజల మేనిఫెస్టోలో వచ్చిన హామీలు పూర్తి చేయలేదని, వాటిని తొందరగా పూర్తి చేయాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలని, అవి క్షీణించబోతున్నాయని చెప్పి ప్రజల కోసం పోరాటం చేశారు. ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తిని మీరు తీసుకెళ్లి జైల్లో పెట్టారని అంటే మీరు ప్రజల్ని అన్యాయం చేస్తున్నట్టే కదా. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గలం నొక్కాలనుకుంటే కొన్ని వేల మంది గలంగా బయటకు వచ్చిందండి. రేపు లక్షలు అవుతాయి. ప్రభుత్వంగా మీరు చేయాల్సిన పని ఏంటి? కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడకూడదు. దాని సులభమైన పద్ధతి నేను చెప్తాను. మీరు ప్రభుత్వం తరఫున ఏవైతే హామీలు ఇచ్చారో పూర్తి చేసేయండి. మాట్లాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడు, ఇంకెవరు మాట్లాడు. పూర్తి చేయడం అంటే వాటిని పూర్తిగా ఇప్పటిదాకా ఉన్న బకాయిలు అన్నీ కూడా ఇచ్చుకుంటూ ఈ సంవత్సరం రోజులు ఇయ్యనటువంటి బకాయిలు కూడా పూర్తి చేసుకుంటా ముందుకెళ్ళండి. ప్రజలకు పని చేయండి. ఎందుకని ఇప్పుడు ప్రజల కోసం మాట్లాడే వాళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈరోజు మాతో పాటు సర్వేపల్లి నియోజకవర్గానికి మాతో పాటు విచ్చేసినటువంటి పార్టీ పెద్దలు మిథున్ రెడ్డి గారికి, ఎంపీ మిథున్ రెడ్డి గారికి, ఎంపీ గురుమూర్తి గారికి మేమెంతో రుణపడి ఉంటామండి. నాన్నగారు లేకపోయినా కానీ వాళ్ళు మా మీద నమ్మకం పెట్టి ఈరోజు ఈ కార్యక్రమం సర్వేపల్లి నియోజకవర్గం జనం చేయగలమని నమ్మి వచ్చి నిల్చున్నారు. ఈరోజు మేము ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం కూడా సగంలో ఆపేయాల్సి వస్తుంది. జనాలు అందరితో మాట్లాడదాం అనుకున్నాము, కానీ అది కూడా అడ్డుకుంటున్నారు మమ్మల్ని. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రజల్ని మేమేమి ధర్నాలు చేయమనో లేకపోతే ఏదో రెచ్చగొట్టట్లేదండి. మేము శాంతియుతంగా ర్యాలీ చేసుకొని వాళ్ళని అడ్రస్ చేసుకోదామని వచ్చాము. దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకని? ప్రజలకు జరిగే అన్యాయం బయటకు తెలియకూడదని చెప్పి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఇవి వెంటనే మానేసి ప్రజలకు పనిచేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. గూడూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగితే అది టీడీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగాయని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో క్రీడాకారులకు వాకర్స్కు కావాల్సిన అనేక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పెన్వర్ కంపెనీ మరియు నెక్కంటి జిందాల్ కంపెనీ వారి సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ మరియు ప్రేక్షకుల గ్యాలరీని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ శాప్ చైర్మన్ రవి నాయుడు ప్రారంభించారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా సైకత శిల్పి సనత్ కుమార్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా 2 రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ పోటీల విజేతలకు ఎమ్మెల్యే శాప్ చైర్మన్ బహుమతులు అందజేశారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న రిత్విక్ కుటుంబ సభ్యులకు సీఎం సహాయ నిధి నుంచి 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గతంలో మున్సిపల్ చైర్మన్గా ఇప్పుడు ఎమ్మెల్యేగా టీడీ ప్రభుత్వంలోనే అనేక అభివృద్ధి పనులు జరిగాయని, స్టేడియంలో క్రీడాకారులు వాకర్స్కు కావాల్సిన అనేక సదుపాయాలు దాతల సహకారంతో ఏర్పాటు చేశామని తెలిపారు. ఇండోర్ స్టేడియం పలు వసతులకు నిధులు మంజూరు చేయాలని శాప్ చైర్మన్ను కోరారు. క్రీడలకు పుట్టినిల్లు గూడూరు అని అనేక క్రీడల్లో దేశ స్థాయిలో రాణిస్తున్నారని పేర్కొన్నారు. శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అనేక కంపెనీల సహకారంతో స్టేడియంలో అభివృద్ధి పరిచారని, ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో అనేక మంది ఎమ్మెల్యేలు వారి ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేస్తామని తెలపడం ఆనందంగా ఉందని, స్టేడియంకు కావాల్సిన వసతులకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు తానంకి నానాజీ, కిరణ్ కుమార్, మధు, రాజు, పులిమి శ్రీనివాసులు, రహీం, పేటెటి చంద్రనిల్, వేగూరు రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆకి మన జన విజ్ఞాన వేదిక భాష దిగేసండి.
నెక్స్ట్ రన్నర్స్ టీం రెడీగా ఉండండి. జిఎస్ఐ నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా అధ్యక్షులు కె మునిగిరీష్ గారు కూడా ఈ టీంతో పాటు కప్పు అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓకే సార్. అన్నా అందరూ అటు చూడాలా? ఓకేనా? ఈ బిల్డింగ్ నిజంగా చాలా అధ్వాన పరిస్థితుల్లోనూ మునిగీష్ గారు కూడా విషయం చెప్పారు. కాబట్టి మా సోదరుడు సార్ చైర్మన్ గారు ఉన్నారు, దయచేసి బిల్డింగ్కి నిధులు మంజూరు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ మీరు ఒక ప్రామిస్ చేశారు మాకు. వార్డ్లో ఇండోర్ స్టేడియం సార్ గతంలో 50% కంప్లీట్ అయిపోయింది, మొత్తం ఆపేశారు. దానికి మీకు ఆల్రెడీ మా జిల్లాలో ప్రపోజల్ కూడా మీకు పంపించారు సార్. దయచేసి అది శాంక్షన్ ఇస్తారని ఫస్ట్ శాంక్షన్ అది ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అది ఆల్రెడీ ఆగిపోయింది వర్క్ సార్, అది చేస్తే బాగుంటుంది సార్ అని మేము చెప్పాము, మీతో మాట్లాడని చెప్పాడు సార్. సార్ రేపు ప్రకటిస్తారు, నాకు తెలుసు మా రవి గారు మాట్లాడేటప్పుడు ఆయన కూడా ఇది అది 2 ప్రకటించమని చెప్పి కోరుతున్నా. మిగతాన్ని చిన్నగా చేసిన ఇబ్బంది లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే చేయాల్సిన అవసరం సార్. క్రీడాకారులు అల్లూరు ఆశా స్టేడియం అంటే క్రీడలకు పుట్టినీళ్ళు. హాకీ అన్నా అలాగే క్రికెట్ అన్నా రాజు చెప్పినట్టు విలువిద్య అన్నా కానీ గూడూరులో టాప్ నేషనల్ ఇంటర్నేషనల్ అనేటువంటి పెద్ద క్రీడాకారులు మా గూడూరులో ఉన్నారు సార్. హాకీలో కానీ క్రికెట్లో కానీ విలువిద్యలో కానీ గోల్డ్ మెడల్ తెచ్చినటువంటి మంచి క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళు నేర్పించినటువంటి కోచ్లు కూడా బ్రహ్మాండమైన బిడ్డలు ఇక్కడ ఉన్నారు సార్. కాబట్టి ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా మా గూడూరుకి మంచి పేరు వస్తుంది. మా వాళ్ళకి ఆ స్థాయి ఉంది, ఆ స్తోమత ఉంది, ఆ టాలెంట్ ఉంది మా వాళ్ళకి. కాబట్టి ఆ టాలెంట్ని మీ దయ వల్ల కొద్దిగా మెరుగుపరిస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తే మా వాళ్ళు బ్రహ్మాండంగా గూడూరు రాణిస్తారని చెప్పి మా రవి గారికి రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ముఖ్యంగా ఒక 5 పనులు ఇచ్చినాను సార్. మీకు అన్నీ ఇస్తాను రికమెండేషన్ ద్వారా. ప్రయారిటీ బేస్ శాంక్షన్ చేయండి సార్, ఇబ్బంది లేదు సార్. మనం ఇంకా 4 సంవత్సరాలు ఉంటాం, లేదా 3.5 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటాం సార్. ఈ 3.5 సంవత్సరాల లోపల ప్రయారిటీ బేస్ పనులు చేయండి సార్ దయచేసి. ఫస్ట్ పని మా కోటలో మినీ స్టేడియం, సెకండ్ ఈ బిల్డింగ్, మిగతాయి ఈ లెవెలింగ్, దీనికి సంబంధించిన లెవెలింగ్ కూడా మాకు అవసరం సార్. కాబట్టి అవన్నీ ఒక 5 డిమాండ్స్ ఇచ్చినాం సార్. మీకు అవన్నీ చూసి పరిశీలించి మాకు సహాయం చేయమని చెప్పి కోరుతున్నాం సార్. గూడూరు నెల్లూరులో మారినా మీకు అదే అనుమానం. ఎందుకంటే మన క్యాబినెట్లో బాబు గారు మాట్లాడారు, ఏమని గూడూరుని ఖచ్చితంగా నెల్లూరులో కలుపుదామనేటువంటి మాట కూడా ఆయన మాట్లాడి డిస్కస్ అయ్యింది. కాబట్టి మీరు అనుమానం పడుతున్నారు మళ్ళీ కలిపేసి ఎట్లా, మళ్ళీ డబ్బులు ఎట్లా ఇవ్వాలని సార్. దయచేసి మీరు ముందు శాంక్షన్ ఇవ్వండి సార్. ఎట్లా మీరే ఉంటారు కదా, మాట్లాడు కదా, సార్ చైర్మన్ అయితే మీరే కదా, మీ ద్వారా ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసుకుందామని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఎందువల్లంటే మా గూడూరు ప్రజల ఆశ సార్ అది ఎప్పటి నుంచో. పొలిటికల్గా నాకు బెస్ట్ ఏంటి తిరుపతి పొలిటికల్గా, కానీ నాకు పొలిటికల్ అవసరం లేదు సార్. మా గూడూరు ప్రజల మనోగతం అయితే అవసరం సార్, తీరాలి సార్. కాబట్టి బాబు గారి దృష్టిగా ఉంది. అలాగే మన నాయకుడు, మన యువ నాయకుడు రాబోయే రోజుల్లో మనల్ని కాపాడే నాయకుడు దృష్టికి కూడా పెట్టినాం సార్. మా లోకేష్ బాబు దృష్టికి గారు కూడా, ఆయన కూడా చాలా పట్టుదలతో చేస్తామని చెప్పి కూడా నాకు చెప్పారు సార్. కాబట్టి మీ వంతు సహాయం కూడా మీరు చేయాలి సార్. ఎందుకంటే లోకేష్ బాబు గారు మీ మాట వింటారు సార్, మాకు తెలుసు. ఎందుకంటే మీరు ఎంత కామ్గా ఉన్నా మేము చూసిన వాళ్ళం ముందు నుండి మీ పరిస్థితి అంతా కూడా. కాబట్టి గూడూరుకి ఆ సహాయం చేయమని చెప్పి మా సార్ చైర్మన్ గారికి చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. ఈరోజు మనం అధికారంలో ఉన్నాం, ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలని. ఆ రోజు ఈ రోజు ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్రీడలను ప్రోత్సహిస్తున్నారు, క్రీడలకి సహకరిస్తున్నారు. ఆ రోజు హైదరాబాద్లో యాప్రో గేమ్స్ పెట్టా, ఏషియన్ గేమ్స్ పెట్టా. ఈరోజు గచ్చిబౌలిలో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరిగిందన్నా అది చంద్రబాబు నాయుడు గారి కృషే. ఈరోజు మిస్ వరల్డ్ జరుగుతోందంటే ఆ ప్రాంగణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఈరోజు ఆ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు క్రీడలు కానీ వేరే యాక్టివిటీస్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఏది జరుగుతుందంటే అది చంద్రబాబు నాయుడు గారే కారణం. దాని తర్వాత క్రీడలకు ఇన్సెంటివ్స్ కానీ ప్రోత్సాహాలు కానీ
19 ఆ రోజు 2016లో స్పోర్ట్స్ పాలసీని తీసుకొని వచ్చి 2% ఇన్సెంటివ్ని 2% జాబ్ రిజర్వేషన్ ఇచ్చి ఇన్సెంటివ్ ప్రకటించి ఆ రోజు క్రీడాకారులను ప్రోత్సహించడం జరిగింది. ఈ గ్రౌండ్ ముందున్న వీడియో చూసా, తర్వాత వీడియో చూసా. చాలా మంది నేను శాసనసభ్యుల్లో నేను 175 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 83 నియోజకవర్గాలు నేను తిరిగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా. చాలా నియోజకవర్గాల్లో ప్రభుత్వాల మీద ఆధారపడతారు, లేదంటే మనం చేసే చేద్దామని ఆలోచించే నేను ఎవరిని తక్కువ చేయడం. కానీ స్వతహాగా ప్రభుత్వం సహాయం ఉన్నా లేకపోయినా నేను ఒక శాసనసభ్యుడిగా నేను ఏమి చేస్తే నా బిడ్డలకు మంచి జరుగుతుంది, ఇక్కడున్న వాళ్ళకి ఏం క్రీడాకారులకు మంచి జరుగుతుందని ఆలోచించి ఈ ప్రాంగణాలంతా పరిశుభ్రపరిచి ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని వచ్చి ఈరోజు చేసిన ఆ వీడియో నేను చూసిన తర్వాత నేను కూడా దాదాపు 120 మంది ఎమ్మెల్యేలకి నేను ఈ వీడియోని షేర్ చేశాను. ఈ వీడియోని షేర్ చేసిన తర్వాత అన్న వీడియో చూసిన తర్వాత 16 మంది శాసనసభ్యులు వాళ్ళ నియోజకవర్గంలో ప్రాంగణాలు పరిశుభ్రపరిచే కార్యక్రమం మొదలుపెట్టారు. కాబట్టి నేను కూడా సునీల్ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మాకు మీరు చేసిన కార్యక్రమం మిగతా నియోజకవర్గాలకు ఆదర్శమైంది. మీరు ఒక ఆదర్శవంతమైన ఎమ్మెల్యేగా ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ మిమ్మల్ని మేము కొనియాడడంలో తప్పే లేదు. మేము కూడా స్పోర్ట్స్ అథారిటీ తరఫున మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి సునీల్ అన్న అంటే ప్రత్యేక అభిమానం. ఎందుకంటే సౌమ్యులు, మంచివారు, ఎప్పుడు నా నియోజక అభివృద్ధి గురించి తప్ప ఏ కాంట్రవర్సీ ఆలోచించిన వ్యక్తి ఎవరన్నా ఈ రాష్ట్రంలో ది బెస్ట్గా ముందుకెళ్తున్న 10-20 మంది ఎమ్మెల్యేలు టాప్లో ఉన్నారంటే సునీల్ అన్న గారు ఒకరు. గతంలో మిలిటరీ గ్రౌండ్గా ఉండింది. 1984లో ముఖ్యమంత్రిగా అయిన డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి ఆయన ఇక్కడ ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఒక స్టేడియం ఏర్పాటు చేయాలని అడిగినప్పుడు ఆయన గ్రామీణ క్రాంతి పథకం కింద ఇక్కడ స్టేడియంను మంజూరు చేయడం జరిగింది. ఆ స్టేడియంకి దాతలు ₹1,00,000 ఇస్తే క్రూషియల్ బ్యాలెన్స్ కింద గవర్నమెంట్ 2 లక్షలు ఇచ్చింది. ఆ 3 లక్షలతో ఈ యొక్క స్టేడియంను ఏర్పాటు చేయడం. అప్పుడు కట్టిన బిల్డింగే రాజా చెప్తున్నాడు పడిపోతుంది నేను వాస్తవమే. ఆ తర్వాత కూడా 94లో వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఉన్నప్పటి నందమూరి తారక రామారావు గారికి అప్పుడు కూడా ఇచ్చి అడిగినప్పుడు షాప్ ద్వారా ₹5 లక్షల ఇవ్వడం జరిగింది. ఆ 5 లక్షలతో పైన కట్టడం జరిగింది, చుట్టూ గ్రామాలు లెవలింగ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగాయనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, అదేవిధంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని ఆలోచించారు, ఆశించారు. కానీ వచ్చిన ప్రభుత్వాలు ఏమీ చేయని దానివల్ల ఈ పరిస్థితులు వచ్చాయి. స్థానికుడైనటువంటి పాసం సునీల్ కుమార్ని గెలిపించుకున్న దానివల్ల స్థానికేతరులకు స్థానికులకు ఉన్న తేడా కూడా ఈరోజు మనందరికీ తెలుస్తుంది. మన సునీల్ మన గూడూరు అనే నినాదంతో వెళ్ళాము. ఈరోజు ప్రతి చిన్న పని కూడా చేయాలని ఆలోచించి, అదే జిందాల్ వాళ్ళు కావచ్చు, పెన్వర్ గంట మధు గారిని కావచ్చు, వీళ్ళందరినీ అడిగి మీరు మా ఊరిని అభివృద్ధి చేయాలా, మా గ్రౌండ్ని అభివృద్ధి చేయాలని వాళ్ళందరినీ అడిగినప్పుడు వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ముందుకెళ్తున్నందుకు వారిని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఏమిటంటే మేము ఒక 10 సమస్యలను గుర్తించి క్రీడాకారులందరూ ఇక్కడ కూర్చొని వారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ మేము బయట వచ్చి 1 నెల తర్వాత వెళ్ళి మరి ఎమ్మెల్యే గారికి గుర్తు చేద్దాము. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే గారి దగ్గర మనం పెట్టినటువంటి 10 డిమాండ్లలో కనీసం మనం 5 సంవత్సరాల్లో సంవత్సరానికి ఒకటి చేయించుకున్నా కూడా ఈ 10 డిమాండ్లు మనం చేయించుకోవచ్చు అనేటువంటిది మేము అనుకున్నాం. అయితే ఎమ్మెల్యే గారిని కలిసినటువంటి వారం రోజుల్లోనే ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి జిమ్కు సంబంధించి ప్రసాద్ నాయుడు గారిని దగ్గరకు వస్తున్నారని చెప్పి వితిన్ 1 వీక్లో ఈ స్టేడియంలో నూతన జిమ్ ఏర్పాటు చేసినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారు. అదేవిధంగా మేము అనుకోలేదు, వారం రోజుల్లో అప్పుడు జరిగినటువంటి విషయం ఇది మీ అందరికీ కూడా తెలుసు. తర్వాత మనం ఇచ్చినటువంటి సమస్యల్లో ఈ స్టేడియంలో రాత్రిపూట వాకింగ్ చేస్తున్న వారికి చాలా చీకటిగా ఉందంటే దగ్గదాపు ఈ చుట్టుపక్కల మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి, ఏఏ గారితో మాట్లాడి మొత్తం స్తంభాలన్నీ చుట్టూ వేయించి లైట్ కూడా వెంటనే వేయించడం జరిగింది.
మరి వేశారు కదా, మన ప్రహరీ కూడా అయితే సార్ మీకు శాప్ చైర్మన్ గారు కూడా ఉన్నారు ఇక్కడ, వారికి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ గోడ మొత్తం పాడైపోయి అక్కడ పంచాయతీరాజ్ గోడలో నుంచి ఉన్నటువంటి హోల్స్లో పాములు కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గోడ అయితే దాదాపు పడిపోయే దీనావస్థలో ఉంటే ఇటువైపు కూడా పాములు ఇస్తూ కూడా క్రీడాకారులు భయపడి చంపడం జరిగింది. ఈ సమస్యని ఎమ్మెల్యే గారికి చెప్పిన తర్వాత వాళ్ళ సొంత నిధులు నా దగ్గరే అమౌంట్ ఇచ్చి ఎంతైతే అవుతుందో ప్యాచ్ వర్క్ మొత్తం చేయించమని మొత్తం ప్యాచ్ వర్క్ చేయించినటువంటి వ్యక్తి కూడా సునీల్ కుమార్ గారు. మరి ప్యాచ్ వర్క్ చేసిన తర్వాత గోళ్ళన్నీ చూస్తే ఎప్పుడో వెలిసిపోయి ఈ ప్యాచ్ వర్క్ చేసిన తర్వాత అతుకులు బొత్తగా ఈ గోళ్ళు కనిపిస్తూ ఉంటే నేను ఎమ్మెల్యే గారిని మళ్ళీ సార్ ఇట్లా గోళ్ళంతా ఇలా ఉన్నాయి, సున్నం వేయిస్తే బాగుంటుందంటే వేయించు రాజా అని చెప్పాడు. నేను అతను తీసుకొచ్చి ఆ మేస్త్రిని ఎంత అవుతుందంటే సున్నంకి అయితే దాదాపు 35,000 అవుతుంది సార్, ఎమర్షన్ అయితే దాదాపు 5 సంవత్సరాలు ఉంటుంది, కానీ దాదాపు ₹1,00,000 అవుతుందంటే నేను సునీల్ గారికి చెప్తే మన గూడూరు మన సునీల్ అనే నినాదంతో నేను గెలిచాను. ఈ స్టేడియంలో నేను ఎన్నోసార్లు ఎన్నో క్రీడా కార్యక్రమాల్లో పాల్గొన్నాను కాబట్టి ఎంత ఖర్చైనా ఎమర్షన్ పెయింట్ వేయవచ్చు అని చెప్పి ఆ పెయింట్ వేయించడం కూడా సునీల్ కుమార్ గారు. 1986 జూన్లో ఈ స్టేడియం ప్రారంభించబడింది. 35 సంవత్సరాల అభివృద్ధి ఒక ఎత్తు, కేవలం ఈ 1 సంవత్సరంలో ఈ స్టేడియంలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు. అందరూ కూడా మన ఎమ్మెల్యే గారు కరతాళ జరుగుతారు. ఎందుకంటే ఇంత అభివృద్ధి పనులు, ఇన్ని పనులు, ఎందుకంటే ఈ స్టేడియం ప్రారంభమైనప్పటి నుంచి కూడా నాకు అనుబంధం ఉంది. ఇంచుమించుగా 89 నుంచి ఈ స్టేడియంలో 25 సంవత్సరాల టోర్నమెంట్ నిర్వహిస్తూ ప్రతినిత్యం స్టేడియంకి వస్తున్నాను కాబట్టి ఈ ఒకే 1 సంవత్సరంలో ఇన్ని పనులు, ఇంత అభివృద్ధి, ఈ స్టేడియంకు ఒక మహర్దశ కలిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు రాజా చెప్పినటువంటి విరాళాలన్నీ చూస్తే మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి లాగా వారు కూడా ఎక్కడ చేతికి ఎముక లేకుండా ఎక్కడికి వస్తే అక్కడ ఎవరు అడిగితే సొంత నిధులు కూడా ఇస్తూ అందరిని అభివృద్ధిలో గేమ్స్ డెవలప్ చేయడం కానీ అన్ని కృషి చేస్తున్నారు. వారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ద్విచక్ర వాహనాల యజమానులు తమ వాహనాలను ఇంటి వద్ద భద్రంగా ఉంచుకోవడం, బయటికి వెళ్లినప్పుడు సీసీ కెమెరాల నిఘాలో ఉండేటట్లుగా జాగ్రత్తలు పాటించాలని పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా మనుబోలు పరిసర ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న 2 యువకులను పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. సిఐ శివరామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మనుబోలు మండలం పీడూరు గ్రామానికి చెందిన ఎల్లంటి మౌళీకృష్ణ, కావలి పట్టణానికి చెందిన షేక్ కలీం అనే 2 యువకులు చెడు అలవాట్లకు బానిసలై డబ్బు కోసం గతంలో దొంగతనాలు అనుభవిస్తూ ఒకరికొకరు పరిచయమై దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. వీరిద్దరూ కలిసి మోటార్ సైకిల్పై వస్తూ ఉండగా వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో అనుమానంతో వీరిని ఆపి విచారించగా 10 మోటార్ సైకిళ్లు చోరీ చేసినట్లు బయటపడింది. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, అడిషనల్ ఎస్పీ సౌజన్య, నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలతో పోలీసులు బుధవారం వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ చోరీ కేసు ఛేదనలో పాల్గొన్న మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ శివరాకేష్ మరియు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. మొత్తం 7 కేసులు నమోదయ్యాయి. పగలు రాత్రిపూట కూడా పార్క్ చేసి ఇళ్ల ముందు సెంటర్లో పార్క్ చేస్తున్నటువంటి మోటార్ సైకిళ్ళు దొంగతనానికి గురైనాయి. దీని మీద ప్రత్యేకించి మా ఎస్పీ గారు కృష్ణకాంత్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనుబోలు ఎస్ఐ గారితో వాళ్ళ స్టాఫ్తో స్పెషల్ టీం ఫామ్ చేసి పాత నేరస్తుల కదలికలు అలాగే అనుమానితుల్ని విచారిస్తూ నిన్న ఎల్లంటి మౌళీకృష్ణ, పిడూరుపాలెం మనుబోలు మండలం, అలాగే షేక్ కలీం తండ్రి కరీముల్లా, ఇతను బుడంగొంట కాలనీ కావలి అతను, వీళ్ళిద్దరూ కూడా మోటార్ సైకిల్ వేసుకొని వస్తూ ఉంటే ఇక్కడ పొదలకూరు వెళ్ళేటువంటి వీరంపల్లి అడ్రోడ్ దగ్గర అదుపులోకి తీసుకొని వాళ్ళను విచారిస్తే వాళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ కూడా దొంగతనానికి గురి కాబడిందని తెలిసింది. వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తే మొత్తం 10 మోటార్ సైకిళ్ళు దొంగతనం జరిగినట్టుగా వాళ్ళు చేసినట్లు అడ్మిట్ అయ్యారు. ఇందులో 7 మోటార్ సైకిళ్ళు కేవలం మనుబోలు పరిధిలో దొంగతనం చేసినవి. ఒకటి గూడూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోది, అలాగే ఒకటి కొడవలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోది, ఇంకోటి ఇందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసింది. ఈ మౌళీకృష్ణ అనే అతను గతంలో కూడా ఇలాంటి నేరాలు చేసి జైలుకు వెళ్ళొచ్చాడు. చెడు తిరుగుళ్ళకు అలవాటు పడిపోయి డబ్బులు సంపాదించుకోవాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక చోట చేర్చి
బల్క్గా ఒకేసారి అమ్ముకొని డబ్బులు సంపాదించారు. 2 చోట్ల దాచి ఉంచగా వాటిని ఎస్ఐ గారు వారి సిబ్బంది రికవరీ చేయడం జరిగింది. సో ఇద్దరిని కూడా ఈరోజు గూడూరు కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ నేరాలు వీళ్ళు మారు కీస్ ఉపయోగించి దొంగతనం చేసి తీసుకెళ్తాం జరుగుతూ ఉంది. సో పబ్లిక్ అందరికి కూడా మా విన్నపం ఏంటంటే, మనుబోలులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆ సీసీ కెమెరాల పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకున్నట్లయితే ఏదైనా మిస్ అయినప్పుడు దొంగలను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ మోటార్ సైకిళ్ళని మీ ఇంట్లో లేదా మీ స్థలంలో దాచుకున్నట్టయితే ఇలాంటి దొంగతనాలకి గురి కాకుండా ఉంటుంది. సో అందరూ కూడా మోటార్ సైకిళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టి పార్క్ చేయొద్దని చెప్పేసి మా పోలీసు వారు సార్ ఇప్పుడు సహవాసం ఏర్పడింది. ఇది చెడు తిరుగుళ్ళ అలవాటుతో అతను పరిచయం అయినాడు, జైల్లో పరిచయం. అతను కూడా పాత కేసుల్లో జైల్లోకి వచ్చినాడు. ఇతను జైల్లో ఉండటంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. బయటకు వచ్చిన కలిసి చేశారు. అయితే రెండవ ముద్దాయి ఎవరైతే ఉన్నారో షేక్ కలీం అనే అతను 4 మోటార్ సైకిళ్ళ దొంగతనంలోనే ఉన్నాడు. మిగతా 6 మోటార్ సైకిళ్ళ దొంగతనంలో అతను పాత్ర. మోటార్ సైకిళ్ళ రికవరీలో దొంగలను పట్టుకోవడంలో శ్రద్ధ చూపించి చాకచక్యంగా పట్టుకున్నటువంటి ననుగోలు ఎస్ఐ గారు, అలాగే పీసీస్ మాధవరావు, వేణు, ఖాజా హుస్సేన్ మొదలగు వెనుకమాల ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి పాత ముద్దాయిలు, ప్రాపర్టీ అఫెండర్స్, మోటార్ సైకిల్ దొంగలను విచారిస్తూ వాళ్ళ యొక్క సమాచారం తీసుకోవటం, వీళ్ళకి చేసినందుకు గాను ఎస్పీ గారు, మా కృష్ణకాంత్ గారు, అట్లాగే డిఎస్పీ గారు, శ్రీనివాసరావు గారు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తారు. నేను తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపోను మరియు బస్టాండ్ను మంగళవారం నాడు ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర డైరెక్టర్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి సందర్శించారు. అక్కడ సమస్యలను స్థానిక విలేకరులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సర్వీసులు తీసేశారని, డబ్బులు వచ్చే సర్వీసును తీసేయడం విడ్డూరంగా ఉందని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మధ్యనే 14 కొత్త బస్సులను పంపడం ద్వారా జరిగిందని, ఖాళీగా డిపోలో 5 బస్సులు ఎందుకు ఉన్నాయి, డిపో మేనేజర్ను అడగగా స్కూల్ బస్సులు ఎక్కడే ఉన్నాయని, స్కూల్ ఓపెన్ కాగానే వెళ్లిపోతాయని ఆయన అన్నారు. పారిశుద్ధ్యం బాగోలేదని, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో శుభ్రం చేసుకోవాలని ఆయన అన్నారు. అనంతరం వాకాడు ఆర్టీసీ బస్టాండ్లను సందర్శించి ప్రజలకు పనికొచ్చే విధంగా ఇక్కడ ఫ్యాన్లు, మంచినీటి వసతి, కుర్చీలు అమర్చాలని, కరెంట్ బిల్డింగ్ ఇప్పించి లైట్లు వేయాలని, ఆ పక్కనే ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి బస్టాండ్ లోపలికి బస్సులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పామంచి కృష్ణయ్య, వాకాడు మండలం బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షులు కేవల్లి ప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు వాకాటి సంపత్ కుమార్, చిట్టమూరు మండల అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి, కోట మండలం మాజీ బీజేపీ అధ్యక్షుడు సాగరం రమేష్, కోట నాయకులు, చిట్టమూరు నాయకులు మరియు ఆర్టీసీ డిఎం పెంచలయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అయితే ఇది ఈరోజు ఒక్కరోజు వచ్చిన సమస్య కాదు. గత 5 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపారో మనం అందరం ఏమనుకున్నామంటే, ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో మాదిరిగా ఆర్టీసీ కార్మికులకు కూడా మెరుగైన సౌకర్యాలు వస్తాయని, అదే రకంగా బస్సులు కూడా మంచి నాణ్యతమైనటువంటి బస్సులు కానీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు వస్తాయని చెప్పేసి భావించడం జరిగింది. అందువల్లనే ఆ రోజు ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున దాన్ని స్వాగతించారు. కానీ జరిగింది ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో ఆర్టీసీ యొక్క అభివృద్ధికి కొత్త బస్సులు కొనుగోలు చేయడంలో కానీ, రోడ్లు మరమ్మతులు చేయడంలో కానీ పూర్తిగా కూడా విస్మరించారు. విస్మరించడమే కాకుండా ఆర్టీసీ యొక్క వనరులు ఏదైతే ఉన్నాయో, అంటే ప్రధానమైనటువంటి డిపోలను కూడా తనఖా పెట్టేశారు. వీటి మీద కూడా లోన్స్ తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున ఆయన యొక్క సొంత కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాని కారణం చేత ఆర్టీసీ ఇవాళ
బస్సులు ఇందాక మనవాళ్ళు చెప్పారు 15 లక్షలు 16 లక్షలు తిరగడం, వర్షం వస్తే ఉరవడం, లేకపోతే కనీస వసతులు లేకుండా పోవడం. వీటి కారణం ఏంటంటే విపరీతమైన గుంటలమయమైనటువంటి ఒక రోడ్ల కారణం చేత బస్సులు కూడా పూర్తిగా డ్యామేజ్ అయినాయి. ఏ బస్సుకు కూడా ఒక్క కొత్త బస్సు కొనేటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా మన యొక్క జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ యొక్క ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకించి ఆలోచన చేస్తున్నారు. ఈ యొక్క ఆర్టీసీలో ఉన్నటువంటి స్థితిగతుల్ని పైకి తెలియజేసిన తర్వాత వాళ్ళు కేంద్రం నుంచి ఈ యొక్క ఏదైతే డీజిల్ ఖర్చులు ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయిన గూడూరు పట్టణంలోని రాజవీధిలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయని భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని బ్రహ్మోత్సవాల కమిటీ చైర్మన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు కోరారు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల కొరకు ఆలయాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణ, పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. కమిటీ చైర్మన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రతిరోజు విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు జరుగుతాయని, భక్తులందరూ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో రవికృష్ణ, ఉత్సవ కమిటీ మెంబర్లు, అర్చకులు పాల్గొన్నారు. మన గూడూరులో వెలిసిన శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర గారి దేవస్థానం 27వ వార్షిక బ్రహ్మోత్సవాలు మనం స్టార్ట్ చేసి ఇది 26 సంవత్సరాలు అయింది. ఇది రేపు జరగబోయేది 27. సో 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరుగుతుంది. 5వ తేదీ వచ్చి అంకురార్పణం. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే మనకు హనుమంత సేవ, గరుడోత్సవం, లాస్ట్లో లక్ష తులసి అర్చన అండ్ మన అన్నదానం ఉంటుంది, భారీ అన్నదానం. కావున భక్తులందరూ విరివిగా పాల్గొని స్వామివారి పాత్రలు వదిలేని ఆశిస్తున్నాం. ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్యంగా ఫండ్స్ అంతా ఇది ఒక విధంగా చెప్పాలంటే మన భక్తుల చేత నడపబడుతున్న బ్రహ్మోత్సవం అని చెప్పాలి. బ్రహ్మోత్సవాల్లో ఎక్కువ వారు అంటే మన వెంకటేశ్వర స్వామి వారికి ఎక్కడెక్కడ భక్తులు రారంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను. చెన్నై నుంచి కూడా వస్తుంటారు పల్లకీ సేవ చేయడానికి, తిరుపతి నుంచి కూడా వస్తారు. అసలు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారు అక్కడ, అయినా అక్కడి నుంచి ఈయన మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చి పల్లకీ సేవ చేస్తుంటారు. అంతటి మహాన్విత విగ్రహం అది. ఆ విగ్రహాన్ని మీరు చూశారంటే తిరుమలలో స్వామి గారిని చూసినట్టే అనిపిస్తుంది. కాబట్టి భక్తులందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాం. ఈ ముఖ్యంగా దీంట్లో నేను చెప్పదలసింది ఏంటంటే, నేను దగ్గర ఈ వెంకటేశ్వర స్వామి ఈ దేవస్థానానికి నాకు 30 ఏళ్ళ అనుబంధం ఉంది. 30 ఏళ్ళు నేను ముందర ట్రస్టీగా ఉన్నాను, తర్వాత చైర్మన్ అయినాను. ఇది చైర్మన్ 4వసారి కావడం నేను ఈ చైర్మన్గా. కాబట్టి దీన్ని మళ్ళీ మన ఎమ్మెల్యే ప్రీతం ఎమ్మెల్యే గారు, పొద్దున్నే ఎమ్మెల్యే గారిని కూడా కలిశాను. మొన్న ఈ బ్రోచర్స్ ఆదివారం రోజు వారి చేతనే ఆవిష్కరించాము. వారు భక్తులకు మనవి, మన గూడూరు పట్టణంలో వేయించేసిన రాజావీధిలో వేయించేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 5వ తారీఖు నుంచి ఆరంభమయ్యి 15వ తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా 5వ తారీఖు సాయంత్రం 7 గంటలకు అంకురారోపణ కార్యక్రమం, 6వ తారీఖు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో విశేషం ఏంటంటే, ఎవరికైనా సంతానం లేకుండా ఉన్నవాళ్ళు, వివాహం కాకుండా ఉన్నవాళ్ళు కనుక ఉన్నట్లయితే సంతానార్థులుగా ఉన్నవారికి ఆ రోజున ధ్వజారోహణ కార్యక్రమంలో వాళ్ళందరూ కనుక పాల్గొన్నట్లయితే గరుడ ప్రసాదం వాళ్ళందరికీ కూడా స్వామివారికి ధ్వజారోహణలో అష్టదిక్పాలకుల్ని పూజించి గరుత్మంతుడిని కూడా మనం గరుడ పటాన్ని ప్రతిష్ఠ చేసుకొని స్వామివారికి గరుడ ప్రసాదం గుడాన్నం అంటే బెల్ల పొంగల్ నైవేద్యం చేసి సంతానం లేకుండా ఉన్న వాళ్ళకి సంతానం కోసం ఈ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రసాదాన్ని కనుక స్వీకరించినట్లయితే వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుందని చెప్పి మన శాస్త్రవచనాలు చెప్పబడుతూ ఉన్నాయి. అటువంటి ప్రభావమైన కార్యక్రమం, అతి ప్రభావమైన కార్యక్రమం 6వ తారీఖు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమంలో జరుగుతుంది. తర్వాత
10వ తారీఖు సాయంకాలం గరుడు సేవ, 11వ తారీఖు రాత్రికి కళ్యాణము, 15వ తారీఖు ఉదయం లక్ష తులసి పూజ, అన్నదాన కార్యక్రమాలతో ఏకాంత సేవతో ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా ముగుస్తాయి. కావున భక్తులు గ్రామస్తులందరూ కూడా స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా మనం చేస్తున్నాం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ శ్రీ మీనాక్షిదేవి సమేత సోమేశ్వర ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ అభిషేకాలు వైభవంగా జరిగాయి. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. కట్టేసి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. దాని మీద పెట్ట ఆడి మీద పెట్టు కాదు రోజు ఇంచేతంటే ప్రతి బుధవారం అన్న సంతర్పణ చేస్తున్నాం. క్రమం తప్పకుండా అభిషేకాలకు కానీ పూలమాలకు కానీ అందరూ కూడా దాతరిస్తున్నారు. అదేవిధంగా పాలవెల్లి గోత్రపోయిన పుష్పిలేటి సునీల్ గారు, సంతోష్ రూప గారు, వారి కుటుంబం ప్రతి బుధవారం కూడా స్వామివారికి మాలలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఊరు ఉపకర్త లేకపోతే మేమే దేవస్థానం సిబ్బంది మేమందరం కలిసి కూడా అన్న సంతర్పణ చేస్తున్నాం. ప్రతి బుధవారం క్రమం తప్పకుండా చేస్తున్నాము. ఈ అన్న సంతర్పణకి వీళ్ళందరూ కూడా ఇక్కడ సహాయం చేస్తున్నారు. ఈ శ్రీ శ్యాంప్రసాద్, అదేవిధంగా లక్ష్మీ కుమారమ్మ, భార్గవి, శేఖరు, నిపేరా, చిరంజీవి, వీళ్ళందరూ కూడా దాము వాళ్ళందరూ కూడా బాధ్యతగా ఈ అన్నప్రసాదాన్ని పాల్గొంటున్నారు. ఈ అన్నప్రసాద సంవత్సరం అంతా కూడా అభిషేకాలు అర్చన చేసి రేపు బుధవారం ఒక బేస్తువారం ఉదయం శ్రీశైలం పోయి 5 మంది 6 మందిని ఇక్కడ సేవ చేసేవాళ్ళు తీసుకుంటామని. అంతకన్నా వీళ్ళకి ఏం చేసేలేదు. కానీ ప్రతి బుధవారం కూడా అందరూ వచ్చి బాధ్యతగా సొంత కార్యంలాగా చేసిపోతున్నారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి అన్న సంతర్పణ సహాయం చేసిన వాళ్ళకి, పూలమాలు ఇచ్చిన వాళ్ళకి, అదేవిధంగా ప్రతి రోజు అభిషేకాలు ఉంటాయి. మహాదేవుడికి అభిషేకాలు చేసిన వాళ్ళందరికీ కూడా ఉగ్గు సుకుమార్ కానీ, అదేవిధంగా చిట్టమూడి శ్రీధరెడ్డి కానీ, చదలవాడ హరిప్రసాద్ కానీ, గంగపట్ల సంతకుమార్, వీళ్ళందరూ కూడా ఈ అన్న సంతర్పణ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళ వల్ల ఇప్పటి వరకు ఒక 11 సంవత్సరాల నుంచి నిరాడంబరంగా సాగుతున్నారు. కానీ పబ్లిసిటీకి ప్రాధాన్యత ఎందుకంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.